బాలాజీ బాజీరావు, బాలాజీ. సో ఈ బాలాజీ బాజీరావుని ఏంటని పిలుస్తామంటే నానా సాహెబ్ అంటాము. నానా నానా సాహెబ్. చూడండిలాగా ఈ బాలాజీ బాజీరావు దగ్గర సదాశివరావు పీష్వా, సదాశివరావు పీష్వా అంటాం. ఈ బాలాజీ బాజీరావు ఉన్న పీరియడ్లో ఈ మరాఠా ఎంపైర్కి స్ట్రాంగెస్ట్ పిల్లర్ ఎవడండి? సదాశివరావే. ఓకే. తర్వాత ఇంకొక ఆయన ఉంటాడు బాలాజీ బాజీరావు బ్రదరు రఘునాథ్ రావు. అండ్ ఇతనితో పాటు బాలాజీ బాజీరావుకు కొడుకుంటాడు, అతని పేరే విశ్వాసరావు. సదాశివ్, రఘుబా అండ్ విశ్వాసరావు. వీళ్ళ ముగ్గురు కూడా వీళ్ళ ముగ్గురిని బాలాజీ బాజీరావు తరపున దండయాత్ర చేసి చుట్టుపక్కల రాజ్యాలను ఆక్రమించేసుకుంటారు. ఓకే. సో అదే ఈ ఆక్యుపై చేసే ప్రాసెస్లో బెంగాల్ నవాబ్ ఎవడంటే అప్పుడు ఆలీ వర్డీ ఖాన్ అని చెప్తాం. ఖాన్ ఉంటాడు, ఇతను ఓడిస్తారు. తర్వాత ఉదయగిరిని ఆక్యుపై చేసుకుంటారు. ఉదయగిరిని ఆక్యుపై చేసుకున్న తర్వాత అక్కడ మిలిటరీ చీఫ్ ఉంటాడు ఒకడు. కెనాన్స్ పేలుస్తారు కదా, పిరంగులు పేలుస్తారు పెద్ద పెద్ద, దాన్ని లీడ్ చేస్తాడు అనమాట. ఆర్టిలరీ లీడ్ చేసేవాడు చీఫ్ దానికి. సో అతని పేరే ఇబ్రహీం ఖాన్ గార్డీ. ఇబ్రహీం ఖాన్ గార్డీ అంటాం అతన్ని. సో ఎప్పుడంటే ఉదయగిరి కాన్క్వెస్ట్ తర్వాత, విక్టరీ తర్వాత ఎవరిని తీసుకెళ్ళిపోయారంటే మరాఠా సామ్రాజ్యానికి ఇబ్రహీం ఖాన్ గార్డీ. సో ఇక్కడ యుద్ధం తర్వాత వీళ్ళ చేతికి చిక్కినోడు ఎవడంటే ఇబ్రహీం ఖాన్ గార్డీ. అయితే రఘునాథ్ రావును మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉంటారో వీళ్ళందరితో పాటు ఇంకొక ఆయన ఉంటారు, అతని పేరు షంషేర్. బాజీరావు మస్తానీకి బాజీరావుకి కొడుకు అనమాట. బాజీరావు అన్న ముస్లిం